బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా మాధవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. దాడిలో తుఫాన్ వాహనంతో పాటు 2 బైకులు దగ్ధమయ్యాయి. వైసీపీ నేతల కవ్వింపు చర్యలతో వివాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. సమాచారం కర్నూలు నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఇరు వర్గాల మధ్య దాడికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలియజేయండి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే వైసీపీ చేపడుతున్నటువంటి ధర్నా కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ధర్నా కార్యక్రమంకి వెళ్తున్న సమయంలో మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఇంటి ముందు వైసీపీ శ్రేణులు కొంతమంది బుల్లెట్లతో హల్చల్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే బుల్లెట్ వాహనాలతో ఇంటి ముందు చక్కర్లు కొడుతూ భారీ శబ్దాలు చేస్తున్న సమయంలో రాఘవేంద్ర రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి సల్మాన్ అనే వ్యక్తి ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించిన నేపథ్యంలో ఒకసారిగా కోపోద్రిక్తులైనటువంటి వైసీపీ శ్రేణులంతా కూడా సల్మాన్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అతనిపై దాడి చేసి కోసిగిలో ఏదైతే ఈ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో ఆ ధర్నా కార్యక్రమం ముగించుకొని వస్తున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కాపాచి ఏదైతే దాడి చేసినటువంటి సల్మాన్ అనే వ్యక్తిపై దాడి చేసినటువంటి వారిపై ఎదురు దాడి చేసినటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళు ధర్నా కార్యక్రమాన్ని ముగించుకొని వస్తున్న సమయంలో రాఘవేంద్ర రెడ్డి ఇంటికి చేరుకుంటున్నటువంటి సమయంలో ఒకసారిగా టీడీపీ కార్యకర్తలంతా కూడా ఈ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే తుఫాన్ వాహనంలో వెళ్తున్నటువంటి సమయంలో రాళ్లతో దాడి చేసి ఆ వాహనానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. అదే రకంగానే ఎవరైతే ఈ 2 వీలర్ బైక్లతో ఆ ఇంటి ముందు హల్చల్ చేసి దాడికి పాల్పడ్డారో వాళ్ళ బైకులు కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఇవాళ మంత్రాలయం నియోజకవర్గంలోని మాధవరం వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. ఏదైతే నిప్పు పెట్టినటువంటి వాహనాన్ని కూడా ఫైర్ సిబ్బంది తక్షణమే మంటలను అదుపు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంద్రజ, అయితే ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ టీడీపీ వైసీపీ మధ్య ఒక వారైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇసుకకు సంబంధించినటువంటి ఇసుక దోపిడీ పలు రకాల కార్యక్రమాలకు సంబంధించి టీడీపీ ప్రశ్నిస్తుందని చెప్పి కూడా ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా ఈ ఫైట్ అనేది నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమానికి ఈ వైసీపీ శ్రీకారం చుట్టి కొస్సిగిలో ఈ ధర్నా కార్యక్రమాన్ని భారీ ఎత్తుగా చేసేందుకు కూడా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులతో కలిసి భారీగా కొస్సిగిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అటుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే మంత్రాలయం నుంచి మాధవరం మీదుగా కొస్సిగికి వెళ్లే క్రమంలో ఈ మాధవరంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర రెడ్డి ఇంటికి సమీపంలో చేరుకోగానే ఇంటి ముందు ఈ రకంగా గేటు ముందు వైసీపీ జెండాలు ప్రదర్శిస్తూ భారీగా కేకలు వేస్తూ ఇళ్ళలు వేస్తూ టూ వీలర్లతో జీరో కట్లు అన్నట్టు కొన్ని స్టంట్లు చేస్తూ కొద్దిగా హడావిడి చేసిన నేపథ్యంలో ఇంట్లో వాళ్ళంతా కూడా వచ్చి అడ్డుకున్న నేపథ్యంలో దాడి చేశారు. దీనికి ఎదురు దాడిగానే ఇవాళ ఈ రకంగా టీడీపీ కార్యకర్తలంతా కూడా కలిసి ఈ వాహనానికి నిప్పు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇంద్రజ, దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. అయితే ఈ వివాదం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.